ప్రేజ్ ద లార్డ్. ఇశ్రాయేలు దేశం వాగ్దాన దేశం, చారిత్రక దేశం, హోలీ ల్యాండ్. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఘన చరిత్ర ఇశ్రాయేలు దేశానికి కలదు. భూభాగము చిన్నదైనా దానిలో జరిగినటువంటి అంశాలు బహు గొప్పవి. గొప్ప గొప్ప రాజులు అందులో నుంచి వచ్చారు. గొప్ప గొప్ప ప్రవక్తలు ఆ దేశంలో నుంచి వచ్చారు. గొప్ప గొప్ప విషయాలు ఆ దేశంలో జరిగాయి. అంతకంటే మరీ ముఖ్యముగా దేవాతి దేవుడే మనుషుల పాపముల కోసము బలి అవ్వడానికి నరవతారిగా భూమి మీద అడుగిడినటువంటి పుణ్యభూమి ఇశ్రాయేలు దేశం. ఆ దేశాన్ని చూడడానికి ఆధ్యాత్మ చింతన కలిగిన ప్రతి ఒక్కరూ ఆ దేశాన్ని చూడడానికి ఎంతో ఆరాటపడుతుంటారు. అక్కడ 3 మతాలు కలిగినటువంటి మనుషులు జీవిస్తూ ఉంటారు. అందులో యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కలిగిన ఒకే దేశము ఇశ్రాయేలు దేశం. మరి ఆ దేశం గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి ప్రజల్లో ఉంటుంది. ఆ దేశాన్ని చూడడానికి ఎంతో చింతన కలిగినటువంటి భావాలు కలిగినటువంటి మనస్సులు ఎంతోమందికి ఉంటాయి. కానీ ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళలేని స్థాయిలో స్తోమతలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇశ్రాయేలు దేశం యొక్క వివరములు నేను క్లుప్తముగా సేకరించి రీసెర్చ్ చేసి మీకోసం అందించడానికి నేను సిద్ధపడ్డాను. కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటంటే లైఫ్ ఫర్ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి దయచేసి మీ వంతు సహకారాన్ని నాకు అందిస్తారని మీరు ఒక లైక్ అలాగే కామెంట్ చేసి ఈ సమాచారాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇజ్రాయేలు దేశము భారతదేశంలోని ముంబై పట్టణము నుంచి 4000 కిలోమీటర్లు నిటారు దూరమున కలదు. కానీ ప్రయాణ మార్గము చుట్టూ అయినందున ప్రయాణ దూరము సుమారు 5500 కిలోమీటర్లు ఉండును. విమానము గంటకు 850 కిలోమీటర్ల వేగముతో భూమి నుంచి 10 కిలోమీటర్ల ఎత్తున పయనించును. గంటకు 500 మైళ్ళు, సగటు 850 కిలోమీటర్ల వేగముతో ప్రయాణము చేస్తే 7 గంటల కాలము ఇశ్రాయేలు దేశము చేరుకోవడానికి పడుతుంది. విమానం పైకి ఎగురుటకు అరగంట, అలాగే పైనుంచి కిందికి దిగుటకు సుమారు అరగంట పట్టును గనక మొత్తము ప్రయాణ సమయము మనకు 8 గంటలు పడుచున్నది. ఇశ్రాయేలు దేశము భారతదేశమునకు పడమటి వైపు ఉన్నందున ఇశ్రాయేలు దేశమందు సూర్యుడు 3.5 గంటలు ఆలస్యముగా ఉదయించును. భారతదేశమునకు ఇశ్రాయేలు దేశమునకు కాలము 3.5 గంటలు తేడా ఉండును. ప్రస్తుతము ఇశ్రాయేలు దేశము 380 కిలోమీటర్ల పొడవు మరియు 80 కిలోమీటర్లు వెడల్పు కలిగి ఉన్నది. అనగా 12,000 చదరపు మైళ్ళ కలిగిన విస్తీర్ణం ఇశ్రాయేలు దేశంలో ఉంటున్నది. తూర్పున అరేబియా ఎడారి, పడమరన మధ్యధరా సముద్రము, దక్షిణమున సీనాయి అరణ్యము, ఉత్తరమున లెబనోను, హెర్మోను అను 2 పర్వతములు కలవు. ఇశ్రాయేలు దేశము ఆసియా మరియు ఆఫ్రికా ఖండములు కలిగియున్న చోట ఉన్నందున ఈ 2 ఖండములను కలిపిన ఒక వంతెన వలె ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు దినములలో ఇశ్రాయేలు దేశము పైనుంచి కిందికి అనగా గలిలియ దేశము 1600 చదరపు మైళ్ళు, సమరయ దేశము 1600 చదరపు మైళ్ళు, యూదయ దేశము 2000 చదరపు మైళ్ళు ఉండి మొత్తము 5200 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగి ఉన్నది. ఇశ్రాయేలు దేశములో ప్రాముఖ్యమైన యోర్దాను నది కలదు. ఇశ్రాయేలు దేశమునకు ఉత్తరమున 9500 అడుగున ఎత్తుగల హెర్మోను, లెబనోను అను 2 సమాంతర కొండలు కలవు. ఆ 2 కొండలు ఒక్కొక్కటి 20 మైళ్ళ పొడవు, 5 మైళ్ళ వెడల్పు గలవి. ఆ 2 కొండల మధ్య లోయ ఉన్నది. హెర్మోను కొండ నుండి యెరూషలేముకు సుమారు 120 మైళ్ళ దూరంలో సముద్ర మట్టమునకు సుమారు 2500 అడుగుల ఎత్తులో ఉన్నది. కీర్తనలు 133:3 హెర్మోను మంచు సియోను కొండల మీద దిగివచ్చును అని బైబిల్లో రాయబడినట్టు హెర్మోను, లెబనోను కొండలు నిత్యము మంచుతో కప్పబడి ఉండగా ఆ మంచు కరిగి ఆ 2 కొండల మధ్య ఉన్న లోయలోని కారి
ఆ నీరు నదిగా మారి 40 మైళ్ళ దూరంలో ఉన్న గలిలయ సముద్రమునకు చేరి అక్కడ నుండి 80 మైళ్ళు క్రిందిగా ఉన్న మృత సముద్రమునకు ప్రవహించును. ప్రస్తుత కాలములో గలిలయ సముద్రమునకు చేరు నీరు ఒక్కటే దేశమంతటికి నీటిని సరఫరా చేయు నదిగా ఉన్నది. గలిలయ సముద్రము 15 మైళ్ళ పొడవు, 7 మైళ్ళ వెడల్పు, 200 అడుగుల లోతు కలిగి సముద్ర మట్టమునకు 690 అడుగుల దిగువన ఉన్నది. ఇశ్రాయేలు దేశంలో వర్షపాతము చాలా తక్కువ. గలిలయ సముద్రము నీరు మాత్రమే వ్యవసాయంతో పాటు అన్ని పనులకు వాడుకోవాలి. వీలైన స్థలములలో 2700 అడుగుల లోతు వరకు భూమిలో రంధ్రములను వేసి బోర్వెల్ పంపుల ద్వారా నీటిని తోడి వాడుకుంటారు. నీటి కొరతను బట్టి రంధ్రములు కలిగిన రబ్బరు పైపులతో నీటిని సరఫరా చేసుకొని మొక్కలకు మాత్రమే అవసరమైన చోట నీటిని వాడుకొందురు. ఈ సేద్య పద్ధతిని బిందు సేద్యమని పిలుచుచున్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా పంటలను, కూరగాయలను, ఫలములను పండించుదురు. కాయలు, ఫలములు ఎంతో పెద్దవిగా ఉండును. వంకాయ, టమోటాలు ఒక్కొక్కటి 2 కిలోల బరువు దాకా ఉంటుంది. ద్రాక్ష, అంజూర, ఇతర ఫలములు ఎంతో పెద్ద సైజులో ఉండి రుచిగలవిగా ఉండును. ఖర్జూరములు ఎంతో మెత్తగాను విలువైన పోషక పదార్థములు కలిగి ఉండును. 7 ఖర్జూరములు ఒక పూట భోజనమునకు సరిపోవు పోషక పదార్థాలు ఉంటుంది. ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయం 8లో అది ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశమని వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు దేశంలో ప్రస్తుతం 70 లక్షల జనాభా ఉంది. ఇందులో 56 లక్షలు అనగా 80% యూదులుంటే 12,05,000 మంది అనగా 18% మహమ్మదీయులు ఉంటారు. అలాగే 1.4 అనగా 1.4 lakhs అనగా 1.4 లక్షల మంది క్రైస్తవులు ఉంటారు. వీళ్ళు ఉంటున్నారు. యేసుక్రీస్తు దినములలో సుమారు 4 లక్షల జనాభా ఇశ్రాయేలు దేశంలోను, 40,000 జనాభా యెరూషలేములోను నివసించినట్టు అంచనా వేయబడినది. తదుపరి శ్రమల వలన యూదులు చెదిరిపోయి క్రీస్తు శకం 1839 నాటికి 11,000 యూదులు మాత్రమే యెరూషలేములో ఉండిరి. క్రీస్తు శకం 1897లో ప్రపంచంలోని యూదులందరూ జయానిష్ఠుల సంస్థగా ఏర్పడి ఇశ్రాయేలుకు తిరిగి వచ్చినారంభించిరి. క్రీస్తు శకం 1917 వరకు యెరూషలేము జనాభా 1 లక్షకు చేరినది. క్రమేపీ ఇశ్రాయేలు దేశము జనాభా 70 లక్షలకు, యెరూషలేము జనాభా 7 లక్షలకు నేటికి పెరిగినది. ప్రస్తుతం ఈ దేశంలో 6,000 యూదుల సమాజ మందిరములు కలవు, 600 మసీదులు కలవు, అలాగే 500 చర్చిలు కలవు. ఈ చర్చిలలో కొన్ని పుణ్యస్థలములుగా ఎంచబడిన చారిత్రాత్మక స్థలములలో కట్టబడినవి. ఈ దేశ భూభాగంలో సుమారు సగభాగము నెగెబు అనబడిన ఎడారి ప్రాంతముగా ఉన్నది. 70 లక్షల జనాభా గల ఈ దేశంలో సుమారు 30 లక్షల ఇండ్లు ఉన్నవి. ఈ దేశంలో 40 లక్షల కార్లు కలవు, అనగా ప్రతి ఇంటికి 1 కారు, ప్రతి 2వ ఇంటిలో 2 కార్లు ఉండును. కీర్తనలు 125:2 వచనములలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నవి అని చెప్పబడినట్లుగా ఈ దేశమంతయు కొండలు, లోయలు, గుట్టలతో నిండియున్నది. అందువలన క్రీస్తు శకము 2000 సంవత్సరం వరకు ఆ దేశంలో రైలు మార్గము వేయబడలేదు. 2001 నుండి సముద్రపు తీర ప్రాంతమును కలుపుచు రైలు మార్గమును వేయబడుచున్నవి. యాత్రికుల కొరకు బస్సుల సౌకర్యం కలదు. ఈ దేశంలో ముఖ్యమైన 3 పట్టణములు ఉన్నవి. ఈ ముఖ్యమైన 3 పట్టణములు తెలుసుకోయే ముందు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, మీరు ఒకవేళ ఆ పట్టణముల గురించి తెలుసుకోవాలని ఆశపడినట్టయితే కింద కామెంట్ చేసి దయచేసి నన్ను సపోర్ట్ చేయగలరని, మిగతా విషయాలు సెకండ్ పార్ట్లో నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.